ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరు ఎవరు గుర్తించకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, రహస్యమందున్న దేవుడు నీ కన్నీటిని లెక్కించి ఉన్నాడు. దానికి ఆయన విలువ కట్టాడు. ఒకరోజు నీ కన్నీటిని ఆ దేవుడు ఆనందంగా మారుస్తున్నాడు. ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీటికి విస్తారమైనటువంటి సంతోష గానములతో నువ్వు పంట కోసిపోతున్నావు. అందుకనే ఈరోజు నీ కన్నీటి ప్రార్థనను ప్రభు చూస్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివినట్లయితే, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినాన నీవు మరల యెరూషలేము మందిరం దేవాలయం యెరూషలేములోనికి నువ్వు ఎక్కిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లుంటుంది. ప్రభునందు పిల్లరా, ఈరోజు దేవుడు ఈ భక్తుని ప్రార్థన ఆలకించాడు. ఎవరయ్యా ఈ భక్తుడు అంటే, ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా అనే భక్తుడు, ఆయన చిన్న వయసులోనే రాజు అయ్యాడు. రాజైన మొదటి నెల మొదటి రోజునే దేవాలయాన్ని బాగు చేసి, దేవాలయం తలుపులు తెరిచి దేవాలయాన్ని బాగు చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ స్తంభములన్నింటిని కూడా పడగొట్టించాడు. ఆ హిజ్కియా ఆ దేవాలయాన్ని నిషిద్ధ వస్తువులని బయటపడేశాడు. యాజకుల్ని పిలిపించాడు, లేవీల్ని పిలిపించాడు, ధర్మశాస్త్రాన్ని చదివించాడు, సంగీతములతో దేవుని ఆరాధించాడు. అక్కడి పెద్దలందరికీ అరుణోదయమున ప్రార్థన నేర్పించాడు. అంతగా హిజ్కియా దేవుని కొరకు రాజు అయ్యుండి కూడా దేవుని మందిరాన్ని బాగు చేసి దేవుణ్ణి ఆరాధించడంలో ప్రజలందరినీ పురుకొల్పాడు హిజ్కియా. అందుకనే హిజ్కియాని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. బహుగా ఆశీర్వదించిన తర్వాత హిజ్కియా మీదకి శత్రువులు కూడా వచ్చారు. ఆ శత్రువులు వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, హిజ్కియా నువ్వు భయపడద్దు, ఈ రాజ్యం మీదకి శత్రువు రాడు, వచ్చినా అలాగే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఒక ఈటి కానీ, ఒక బాణము కానీ, ఒక డాలు కానీ విసరడని చెప్పాడు. సన్హెరీబు అనే రాజు వచ్చాడు. అప్పుడు సైన్యం వస్తే దేవుడు తన దూతను పంపించి ఆయన ఆ సైన్యం అంతటిని 180,000 మందిని సంహరించాడు. అంతగా హిజ్కియాకి దేవుడు తోడై ఉన్నాడు. ఒక పక్క రాజ్యంలో హిజ్కియాని దీవించాడు. మరొక పక్క శత్రువులు వస్తుంటే ఆ శత్రువుల మీద కూడా దేవుడు హిజ్కియాకి అద్భుతమైన విజయాన్ని దయచేశాడు. ఎందుకంటే చిన్న రాజ్యం ఇది, అశ్షూరు సైన్యం చాలా పెద్ద సైన్యం. అయితే దేవుడు ఆ రాజుగారిని పట్టుకుంటే ఆ రోజుల్లో ఈ రాజుని తీసుకెళ్ళిపోయి అతన్ని భయంకరంగా ఆ చర్మం ఒలిసి రాజుని వంగబెట్టి ఎక్కుతారంట. అంటే మెట్లుగా చేసుకుని రథం మీద కూర్చుండంట ఆ చక్రవర్తి. అంతగా భయంకరంగా బతుకుండగా సజీవంగానే చర్మం ఒలిచేస్తారంట శత్రువు కానీ దొరికితే. అలాంటి శత్రువుల చేతుల నుంచి హిజ్కియాని రాజ్యాన్ని కాపాడాడు. ఎంతగా హిజ్కియాని బహుగా దీవించాడు. దీవించిన తర్వాత ఏం జరిగిందంటే, హిజ్కియా మనస్సును గర్వించాడు. ఎప్పుడైతే మనస్సును గర్వించాడో దేవుడు హిజ్కియాకి ఒక మరణకరమైన రోగాన్ని పెట్టాడు. ఆ మరణకరమైన రోగం హిజ్కియాకి పెట్టాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని శత్రువుల చేతుల నుంచి, సమస్యల చేతుల నుంచి మనం విడిపించినప్పుడు దేవునికి మనం ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఆ దేవుణ్ణి మీద గర్వించేవారుగా మనం ఉండకూడదు. ఈ హిజ్కియా మనస్సును గర్వించాడని బైబిల్ రాయబడింది. అప్పుడు మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి. అప్పుడు మనసు మీద పడుకుని ఉన్నప్పుడు దేవుడే యెషయా ప్రవక్తని హిజ్కియా దగ్గర పంపించాడు.
చదివాం కదా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, దేవుడు నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవబోతున్నావు అని యెషయా ప్రవక్త చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏం చేసేది తెలుసా? మంచం దిగి యెరూషలేము తట్టు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తన మనసున్న గర్వాన్ని విడిచి తన్ను తాను తగ్గించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన చూశాడు, ఆ హిజ్కియా ప్రార్థన దృష్టించాడు. మళ్ళీ వెంటనే యెషయా ప్రవక్త 2 అడుగులు దిగలేడు లేదో దేవుడు యెషయా ప్రవక్తని పిలిచి అంటాడు, యెషయా నువ్వు నా సేవకుడు నా కుమారుడైన హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, హిజ్కియా అతని ప్రార్థన నేను అంగీకరించాను, అతను నేను బాగు చేస్తాను, 3వ దినాన తిరిగి మరలా యెరూషలేము దేవాలయానికి వెళ్తాడు, తిరిగి మళ్ళీ సింహాసనం అదర్శిస్తాడు, మళ్ళీ చక్క ఆరోగ్యంతో రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అని చెప్పు అన్నాడు. చూసేది ఎంత గొప్ప దేవుడు అండి. హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీకే కష్టం వచ్చినా, ఈరోజు నీకు ఏ అనారోగ్యం ఉన్నా, నీ గుండెలు పిండేసే ఏ శత్రువు నీ మీద లెగుస్తున్నా, దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు బుడ్డిలో దాచి ఉంచుతాడు. మనుషులు ఎవరు నీ కన్నీటిని గుర్తించకపోవచ్చు, కానీ నీ కన్నీటిని ఆయన బుడ్డిలో దాచి వెలకడతాడు. ఈరోజు నా కన్నీటిని ఆనందంగా మార్చబోతున్నాడు దేవుడు. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగం, ఆయనకి ఎలాంటి రోగం అంటే వెనకాల ఒక రాచి పుండు లాగా వచ్చింది. పుండు అది పురుగులు పట్టి ఆ ఈపిని తొలిసేస్తున్నాయి. ఇదిగో చెయ్యలో పెడితే లోపల ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళిపోయింది. ఆ పురుగులతో అల్లాడిపోతున్నాడు, పురుగులు తినేస్తున్నాయి. ఇప్పుడు వైద్యులు ఏమన్నారంటే రోజుకి ఈ శరీరం తినేస్తుంది, ఇకలాగైతే ఈయన బతకడు అని చెప్పేసి రోజుకి 1 కేజీ మాంసము తీసుకుని వచ్చి ఆయన వీపులో పెట్టేవాళ్ళంట. ఆ మాంసాన్ని ఆ పుండులో పెట్టేవాళ్ళంట తీసుకొచ్చి. అప్పుడు ఆ మాంసాన్ని పురుగులు తినేయంట. అంత భయంకరమైనటువంటి జబ్బు వచ్చింది ఎవరికంటే హిజ్కియాకి. అప్పుడు దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు. ఈరోజు అమ్మ నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, ఏ క్యాన్సర్ వ్యాధి ఉన్నా, ఎలాంటి కిడ్నీ సమస్య ఉన్నా, ఎలాంటి పక్షవాత పరిస్థితులు ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు నువ్వు మందులు వాడుతున్నావు, వాడాలి. కానీ దేవుడు డాక్టర్ వైద్యం చేస్తాడు. దేవుడు మందులు డాక్టర్ ఇస్తాడు, మందులు వేసుకుంటాం. కానీ స్వస్థపరిచేది దేవుడే. ఆ మందులు పనిచేసి దేవుడు స్వస్థపరిచే దేవుడయ్యాడు. ఈరోజు నువ్వు దున్నుతావు, నాటు వేస్తావు, నీరు పోస్తావు, ఎరువు వేస్తావు. కానీ మొక్కను వృద్ధి చేసేటట్లుగా, ఎదిగించేటట్లుగా చేసేది దేవుడే. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావో ఆ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేయి. అది కన్నీటి ప్రార్థన చేయి. ఆ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. హిజ్కియా కన్నీళ్ళని ప్రభు చూసి కరిగిపోయాడు. యెషయాను పంపించాడు. నా సేవకుడు హిజ్కియా అని అతని కన్నీటి ప్రార్థనను అంగీకరించాను. అతను నేను మరణకరమైన రోగాన్ని నేను బాగు చేశాను, తిరిగి 15 సంవత్సరాలు మరలా ఆయుస్సునిచ్చానని చెప్పేసి హిజ్కియాకి దేవుడు వాగ్దానం దయచేశాడు. దేవుని స్తోత్రం. 1 హిజ్కియా కన్నీటి ప్రార్థనని దేవుడు చూశాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావో జ్ఞాపకం చేసుకున్నారా? అన్న తన బిడ్డ కోసం మనోదుఃఖముతో కన్నీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాన్ని తెరిచి చక్కని కుమారుని దేవుడు దయచేశాడు. ఈరోజు నీ కన్నీటికి సంతోష గానముతో పంటలు కోసే రోజు రాబోతుంది. నీ ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన ఆలకించాడు. రెండోది
హిజ్కియాను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. అతని వ్యాధిని స్వస్థపరిచాడు. ఈ రోజున నీ భర్తని స్వస్థపరుస్తాడు, త్రాగు నుంచి స్వస్థపరుస్తాడు. ఈరోజు నీ బిడ్డల్ని ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి నీ బిడ్డలను బాగు చేస్తాడు. ఈరోజు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఈరోజు నువ్వు పాడైపోయినటువంటి నీ బిడ్డలను బాగు చేస్తాడు, స్థితిని బాగు చేస్తాడు. దేవుడు బాగు చేశాడు. పాడైన దాన్ని బాగు చేసేవాడు ఆయనే. మూడోది ఆయన అన్నట్టు తెలుసండి, మరలా తిరిగి యెరూషలేముకి వెళ్తాం, సింహాసనం మీద కూర్చుంటాం. ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే దిగిపోయాడో మళ్ళీ తిరిగి దేవుడు హిజ్కియాకి దయచేశాడు. ఈ రోజున ఎంతవరకు నువ్వు ఏది పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు నీకు ఏబుకి ఇచ్చినట్లుగా, హిజ్కియాకి ఇచ్చినట్లుగా సింహాసనాన్ని మళ్ళీ కూర్చుని అధిరోహించబోతున్నాడు. సింహాసనం మీద కూర్చుని పరిపాలించబోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు పోగొట్టుకున్నది తిరిగి మళ్ళీ రెండంతలుగా నేను దయచిపోతున్నాడు. మూడోది అంటాడు, హిజ్కియా, ఈ మరణకరమైన వ్యాధితో నువ్వు చనిపోతావు అనుకుంటున్నారు, నువ్వు కూడా చనిపోతావు అనుకుంటున్నావు. నేనే కౌరుబెట్టి పంపించాను నువ్వు చనిపోతావని. కానీ నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఏమని తెలుసా అండి, మరణమైపోతున్న నిన్ను మరల 15 సంవత్సరాలు నీ కన్నీటి ప్రార్థన ఆయుష్ని పెంచింది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగనగా. నీ కన్నీటి ప్రార్థన నీ యొక్క మరణమైపోతున్న నిన్ను 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచింది. ఆ కన్నీటికున్న విలువ అన్నాడు. దేవుని స్తోత్రం. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఎంత గొప్పవాడండి. హిజ్కియా బాగుపడ్డాడు. సింహాసనం మీద మళ్ళీ యెరూషలేము పట్టణం వెళ్ళాడు. సింహాసనం మీద పరిపాలన చేశాడు. ఆ తర్వాత హిజ్కియాకి పిల్లలు పుట్టారు. ఈ జబ్బు బాగుపడిన తర్వాత పిల్లలు పుట్టారు. హిజ్కియాను మరల తర్వాత సర్వ ప్రయత్నాలు దీవించాడు. ఐశ్వర్యమునిచ్చాడు, విస్తారమైన ధనమునిచ్చాడు. అతను మళ్ళీ పోగొట్టిన అన్నీ కూడా తిరిగి హిజ్కియాకి ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు హిజ్కియాకి దయచేశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, ఈరోజు నీ కుటుంబం కోసం, సేవకుడిగా సంఘము కోసం కన్నీటి ప్రార్థన చేస్తే ఆ కన్నీటిని దేవుడు విలువ కడతాడు. ఒక దినాన నువ్వు కన్నీటితో విత్తువాడు ఆయన సంతోషగానంతో పంట కోసుకెళ్తాడు. ఈ రోజున నీ కన్నీటిని ఆనందంగా మార్చబోతున్న రోజులు రాబోతున్నాయి. అలాంటి ఆనందమును, అలాంటి సంతోషమును నీ దేవుడు నీ కన్నీటి ప్రార్థనకి దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రోజున హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసేది ప్రభా. ఆ కన్నీటి ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఏ విషయాలైతే నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో దానికి తగిన ప్రతిఫలం నీ బిడ్డలకు దయచేయమని సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.